సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు పార్లమెంట్లో చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ వర్షాకాల సమావేశాల్లో దీన్ని ఒక చట్టపరంగా రూపాంతరం చెందాలి అని చెప్పేసి అన్ని మహిళా సంఘాలుగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఐదుగా ఇక్కడ విశాఖ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. గత 40 సంవత్సరాల నుంచి కూడా పార్లమెంట్ గోడలకి వేలాడుతూనే ఉంది మహిళా రిజర్వేషన్ చట్టం అనేది. ఈ చట్టాన్ని కనుక అమలు చేస్తే ఇప్పుడున్న యథాతథంగా ఏవైతే సీట్లు ఉన్నాయో 543 స్థానాలు పార్లమెంట్లో ఉన్నాయి. దీన్ని యథాతథంగా ఎటువంటి షరతులు లేకుండా అమలు చేయాలని ఐదుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాగ యాజిటీస్గా కనుక అమలు చేస్తే 180 స్థానాలు మహిళలకు వస్తాయి. కానీ ఈరోజు ఉన్నది 55 మంది మాత్రమే పార్లమెంట్లో మహిళలు ఉన్నారు. సమాజంలో సగభాగంగా 50% మంది మహిళలు ఒకవైపు ఉంటే రెండో వైపు చట్టసభల్లో 8% మాత్రమే ఉన్నారు. 33% మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే 180 మందికి సీట్లు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు ఐదుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఈ సమాజం, ఈ పురుషాధిక్యత సమాజం, అలాగే బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్తో లింక్ పెట్టి అంటే పార్లమెంటు స్థానాలు పెంచడం ద్వారా ఆ పెంచిన స్థానాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామండం చాలా దుర్మార్గం. డీలిమిటేషన్తో మెలికలు పెట్టద్దు. యాజిటీజ్గా 543 స్థానాలు పార్లమెంటు స్థానాలు ఏ రకంగా అయితే ఉన్నాయో ఆ స్థానాల్లో మాత్రమే 180 స్థానాలు మాకు వెంటనే కల్పించాలి అని చెప్పేసి ఐదుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అని అంటే మహిళలకు 33% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఐదుగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ శీతాకాల సమావేశాల్లో దీనిపై ఈ బీజేపీ ప్రభుత్వం అలాగే ప్రతిపక్షాలు దీనిపై చర్చ చేయాలి. చట్టాన్ని 33% రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేసే విధంగా నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లోనే 2029 ఎన్నికల్లోనే దీన్ని అమలు చేయాలని చెప్పేసి ఐదుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఐదుగా సంతకాలు చేయిస్తున్నాము. ప్రధానంగా ఈ రోజు నుంచి కూడా వర్షాకాల సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా మహిళా సంఘం ఐదుగా అలాగే మిగిలిన సంఘాలన్నీ కలిసి జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్నాయి. ఈ రిజర్వేషన్ల సమస్య ఈ రోజు కాదు. మహిళలకు రిజర్వేషన్ల కోసం దాదాపు 40 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు, ఉద్యమాలు జరుగుతున్న సందర్భంగా 2023లో ఈ బీజేపీ ప్రభుత్వం మహిళా చట్టం చేసింది, మహిళా రిజర్వేషన్ చట్టం చేసింది బిల్లు. కానీ ఆ చట్టం అయిన తర్వాత కూడా అమల్లోకి ఇప్పటివరకు కూడా నోచుకోలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు అందులో డీలిమిటేషన్, జనగణన అనే లిటిగేషన్లు పెట్టారు. దీనివల్ల ఈ అమలు చేయడానికి అవకాశం లేదు. మేము ఖచ్చితంగా డీలిమిటేషన్ ఆ షరతులన్నీ కూడా ఉపసంహరించుకొని యథాతథంగా ఆ రిజర్వేషన్ బిల్ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలకి రిజర్వేషన్ అన్నది అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును కూడా ఈరోజు ఇవ్వడానికి బీజేపీ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. మహిళలు కూడా సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు రాజకీయాల్లో కూడా, విధానాల్లో కూడా, చట్టాలు చేయడంలో కూడా అన్నింటిలో కూడా ముందుంటేనే ఈరోజు దేశం అభివృద్ధి చెందుతుంది. మహిళలకు సంబంధించిన విద్య, ఉపాధి, వైద్యం అలాగే ఇతర అవకాశాలు, వాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలు, అన్యాయాలు వీటన్నింటికీ సంబంధించిన చట్టాలు చేయాలంటే మహిళలు ఖచ్చితంగా సగభాగంగా చట్టసభల్లో ఉంటేనే ఈరోజు మహిళా సంక్షేమం కోసం ప్రజాప్రతినిధులు ఆలోచిస్తారు. అవన్నీ మానేసి సీట్లు పెంచుకుందాం, పెంచిన తర్వాత రిజర్వేషన్ అమలు చేస్తాను సరైనది కాదు. ఇప్పుడు ఏదైతే ఉందో ఆ రకంగానే యథాతథంగా ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని యథాతథంగా మహిళా బిల్లుని అమలు చేయాలని చెప్పి, లేకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం మరింత తీవ్రమవుతుందని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.